ఫస్ట్ రైతులు విత్తనం పెట్టిన వెంటనే ఒక వారం 10 రోజుల లోపల కనీసం ఎకరానికి 4 చొప్పున ఈ ఫెరోమోన్ ట్రాప్స్ అంటాం అవి అమర్చుకోవాలి. మరియు వారంలో అట్లీస్ట్ ఒక 3-4 సార్లు పొలంకి వెళ్ళినప్పుడు తిరిగి చూస్తూ ఉండాలి. చూసినప్పుడు మనకి ఈ కత్తెర పురుగు వచ్చినప్పుడు దాని ప్రారంభ దశలో మనకు ఆకుల పైన ఇట్లా ఇది గ్రీన్ కలర్ని అంటే పత్రహరితాన్ని గోకినట్టుగా తెల్లటి పొరలు ఏర్పడతాయి. అది మొదటి దశ లార్వ అయినట్టయితే. అదే 2-3 లార్వా దశలు అయితే జనరల్గా ఆ పురుగు అది సుడి లోపల పోయి ఉంటుంది. సుడి లోపల పోయి ఉండి లేతగా సుడిలో నుంచి వచ్చేటువంటి ఆకులని తినేసి మనకు ఆ బయటకు వచ్చే ఆకులు రంధ్రాలు పడి బయటకు వస్తూ ఉంటాయి. అదే పెద్ద పురుగు అంటే ఒక 5-6 దశ అయితే అది చాలా పెద్దగా ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. దాని తలపైన వయాకరపు గుర్తు, తోకపైన 8వ సెగ్మెంట్ పైన 4 చుక్కలు నల్లటి చుక్కలు కనబడతాయి. అది మనకు మొక్కజొన్న యొక్క ఆకుని అంచుల నుంచి లోపలికి తినుకుంటూ వస్తుంది. అలా తినుకుంటూ వచ్చి దాదాపుగా ఆకునంతా పత్రహరితానంతా తినేసి ఈనెలు మాత్రమే మిగులుస్తుంది. మరొకటి ఈ కత్తెర పురుగు వచ్చినప్పుడు ఈ మొగిని చూసినట్టయితే మొగిపైన మనకు మొగిల ఇది పికిల్ మెటర్ అంటారు, అంటే రంపపు కలర్ పొట్టు లాంటిది దాని యొక్క ఎక్స్క్రీటా కనబడుతుంది. ఇవి ఈ లక్షణాలు కనబడ్డట్టయితే మనము అంటే కత్తెర పురుగు ఉధృతి ఉన్నట్టుగా గుర్తించవచ్చు. ఈవెన్ కంకులు ఏర్పడ్డ తర్వాత కూడా పై పొర నుంచి రంధ్రం తీసుకొని లోపలికి పోయి కొంత నష్టాన్ని కలిగిస్తుంది.